హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్తాజ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం చిట్టి ముత్యాలతో మటన్ పులావ్ చేయబోతున్నాము. మొన్న ఒకసారి నేను చికెన్ పులావ్ చేశాను కదా, నాకైతే రైస్ అయితే చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి ఈసారి మటన్తో ట్రై చేయబోతున్నాము. చిట్టి ముత్యాల మటన్ పులావ్కి ఏమేమి కావాలో చూద్దాము. ఫస్ట్ నేను 1 kg రైస్ అయితే తీసుకున్నాను, కడిగి నానబెట్టుకున్నాను. తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, ఇంకా ఆల్ స్పైసెస్ మొత్తం షాజీరా, చెక్క, లవంగ, యాలక్కాయలు ఇవి మొత్తం, ఇంకా పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, ఉప్పు, నెయ్యితో అయితే చేసుకుంటే ఈ చిట్టి ముత్యాల రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం. ఈరోజైతే మేము 1 kg మటన్ తీసుకొని వచ్చి చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. ఇదిగోండి, మా సత్తా డైరెక్షన్లో నేనైతే చేస్తున్నాను. ఇలా తీసుకున్న దాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్లో అయితే తీసేసుకోవాలి. కుక్కర్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇలా ఎప్పుడు మటన్ కూడా ఇంట్లో 1 kg 2 kgలు వండుకునేటప్పుడు ముక్క సైజ్ అయితే ఈ విధంగా ఉండాలి. చూసారు కదా, ఈ సైజులో ఉంటే మనకి నీట్గా ఉడుకుతుంది. ఇలా తీసుకున్న తర్వాత అయితే కొద్దిగా ఉప్పు అవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటాము. ఉప్పు ఎందుకంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ అంటే ముక్కకి పట్టాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇవన్నీ ఉప్పు ఇలా వేసేసుకున్నాను, కల్లుప్పు వాడండి. ఇలా ముక్కకి ఎంత ఉప్పు పడితే అంత టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత కొద్దిగా పసుపు, చూసారు కదా, పసుపు కొద్దిగా, ఆనియన్స్ చూసారు కదా, ఆనియన్స్ ఫ్లేవర్ కూడా చక్కగా పడుతుంది దీనికి. దాని తర్వాత చక్కగా ఇదిగోండి ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ విధంగా అన్నీ వేసుకొని మనం అయితే కలుపుకుందామండి. చూసారు కదా, ఇందులో పచ్చిమిర్చి, పసుపు ఇంతా వేసేసి నీట్గా ఇలా కలుపుకోవాలన్నమాట. మొక్కకి బాగా కలిసేదాకా పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది కలిపేసుకున్నాము. ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నామండి. మటన్ కదా, త్వరగా బాయిల్ అవ్వదు, అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకున్నాం. 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. పూర్తిగా అయితే ఇలా అయితే చేసేసుకోవాలి. సరే కదా, ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని మటన్ని బాయిల్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం అల్లం, చిన్నులపాయని ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో నూరేసుకుందామండి. చూసారు కదా, మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇలా మెత్తగా అవ్వదండి. ఇందులో మిక్సీలో లాగా కొద్దిగా కచ్చాపచ్చాగానే ఉంటుంది. మ్యాక్సిమం మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇలా చేసుకొని మనం వాడుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా వేరుగా ఉంటుందండి. మనం మిక్సీకి ఇలా నూరుకున్న దానికి టేస్ట్ అయితే చాలా వేరియేషన్ వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పింది నిజమా కాదనేది కామెంట్లో అయితే మాకు చెప్పండి. మసాలా అయితే తీసేసుకున్నామండి ఒక బౌల్లోకి. బిర్యానీ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను.
ముత్యాల రైస్కి నెయ్యితో చేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. నెయ్యి వాసన అయితే గుమాయించి కొడుతుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా తింటా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ట్రై చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది మాకైతే. ఇది మా కోసం మేము చేసుకుంటుందండి, అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కష్టమైనా కానీ కొద్దిగా టేస్ట్ అయితే సూపర్. ఆ టేస్ట్ మొత్తం పోగొడుతుంది అనమాట. బిర్యానీ ఆకులు, లవంగ, యాలక్కాయలు, చెక్క, షాజీరా, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ స్పైసెస్ అయితే కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసేస్తున్నాను. బిర్యానీలో జీడిపప్పు ఎవరెవరికి వచ్చినాయని కొట్టుకుంటూ ఉంటాం కదండి. ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఇంట్లో చేసుకున్నప్పుడు మేమైతే ఇలానే మా ఇంట్లో ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. నా జీడిపప్పు వచ్చింది, నా జీడిపప్పు వచ్చిందని కొట్టుకుంటాం. కానీ లిమిటెడ్గానే వేసాను జీడిపప్పు, లేకపోతే జీడిపప్పు బిర్యానీ అయిపోయిందని చెప్పి తక్కువే వేసాము. జీడిపప్పు అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేద్దాము. స్మెల్ అయితే నెయ్యి వాసన అయితే అదిరిపోతుందండి. టేస్ట్ కూడా అలానే ఇవాళ అదిరిపోవాలని, అంటే హ్యాపీగా అయిపోవాలని చెప్పి అనుకుంటున్నాము. అబ్బా, స్మెల్కే ఆకలి వేసేస్తుందండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసింది సత్తాజీ అయితే. ఒకసారి కలుపుతున్నా. మటన్ అయితే బాయిల్ అయిపోయిందండి, చూసారు కదా. ఇలా బాయిల్ అయితే చాలు. పీస్ కూడా బాగా ఉంటుంది. ఇంకా మనకు కర్రీలో కూడా ఉడకాలి కదా, అందుకని చెప్పేసి తీసేసాను. ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకుంటాము. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది. మనం ఇందాక ఇది మసాలా అయితే నూరుకొని పెట్టుకున్నాం కదా, అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి కలుపుతాం. మసాలా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుంటాము. స్మెల్ అయితే అదిరిపోతుందండి. తింటున్న తర్వాత ఎలా ఉందో మీకైతే మా రివ్యూలు అయితే చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కలుపు వేసుకుంటాము. టమాటాలు అయితే తొందరగా మగ్గుతాయి. ఇలా అందరం ఇంట్లో ఉన్న, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అత్తయ్య మావయ్య ఇలా ఉన్నారనుకోండి, వాళ్ళతో కలిసి చేసినా బాగానే ఉంటుంది. అందరు కలుపుకొని చేసుకుంటే ఎప్పుడైనా పని ఈజీగా అవుతుందండి. ఇక్కడైతే నేను మా సర్తాజ్ అయితే ఇద్దరం కలిసేసి వర్క్ చేసి ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. తనకి నేను ఎంతో కొంత హెల్ప్ చేస్తే మాకు మంచి ఫుడ్ వండి పెడుతుంది అనమాట. మీరు కూడా అలానే ట్రై చేస్తూ ఉండండి. మీ ఇంట్లో బయటికి వెళ్ళే టైం ఏదో ఇక్కడ చక్కగా ఫ్యామిలీతోటి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుంటూ తినేసామనుకోండి, డబ్బులకి డబ్బులు సేవ్ అవుతాయి, ఆరోగ్యానికి ఆరోగ్యం సేవ్ అవుతుంది అనమాట. అలా ఆరోగ్యంగా కూడా ఉంటాము, ఇంట్లో బాండింగ్ కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో అయితే మనకి ఖాళీయే ఉండట్లేదు. వారం అంతా పని 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 పని. వీకెండ్ డేస్లో అయినా ఇంట్లో సరదాగా గడపచ్చు. రెస్టారెంట్కి వెళ్తే అలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి, అలా తినాలి, ఇలా తినాలి, పిల్లల్ని కూడా సతాయిచ్చేస్తుంది. ఇదే ఇలా వండుకొని తిన్నాం అనుకోండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా తినేయచ్చు. అప్పుడు ఆ ఆనందమే వేరండి. తప్పకుండా నేను చెప్పింది ఒక్కసారైనా ట్రై చేయండి. నచ్చితే అదే కంటిన్యూ చేయండి. అది నా నా ఒక ఫీలింగ్ అనమాట, ఇన్నర్ ఫీలింగ్ అనమాట. మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. మాకైతే ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి, ఎలా వచ్చింది, ఎలా ఉంది ఆ ఫీలింగ్ అనేది మాతో అయితే షేర్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కారం. కారం అయితే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి.
స్పూన్లు అయితే వేసాను. ఇవన్నీ కలిసేదాకా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మన చెయ్యి కూడా వేద్దాం, లేకపోతే న్యాయం జరగదు ఈ వంటకి. టేస్ట్ రాదు. నా చెయ్యి పడపోతే రుచి అనేది రాదండి, ఎందుకో మరి తెలియదు. నా చెయ్యి ఎంత కొంచెం ఉండాల్సిందే, ఇందులో ఉంటేనే ఆ టేస్ట్ అదిరిపోద్ది అనమాట. మా సర్తాజ్ ఏముంది చెప్పండి, మనం వేస్తే నేను చెయ్యి. నేర్పించింది మీరే కదా నాకు. గురుగారు కోప్పడమాకండి, గురుగారు ఎందుకండి కోప్పడతారు. మా సర్తాజ్ వంట ఇష్టంగా చేస్తే అమృతంలానే ఉంటుందండి. మీ ఇంట్లో మీ వైఫ్లు కూడా చేస్తే ఇలానే ఉంటుంది కదా, అమ్మ కానీ మీ వైఫ్ కానీ చేసినప్పుడు ఆ టేస్టే వేరండి. హోటల్లో రాదనమాట. హోటల్లో డబ్బులకి డబ్బులు పోయిద్ది, ఆరోగ్యానికి ఆరోగ్యం పోయిద్ది, అదేవిధంగా ఫీల్ అనేది పోతుంది. నేను హాఫ్ కప్ అయితే పెరుగు వేసుకుంటున్నాను. ఇంతకీ మేడం గారు ఇందులో పుదీనా కొత్తిమీర వేయడం మర్చిపోయారా ఏంటి మీరు? కొంచెం బిర్యానీ మసాలా ఎందుకు వేయలేదో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఎందుకు వేయలేదంటే మేమైతే రివ్యూ చేసేస్తున్నాము. ఎందుకంటే ఆకుకూరలు ఎప్పుడు కూడా ముందుగా వేసుకుంటే ఎక్కువగా కారిపోయి ఎక్కువగా వగర్ అనేది వచ్చేస్తుంది కొద్దిగా. ఇప్పుడు మటన్ మసాలా మనకి ఇంకొక లాజిక్ చెప్పమంటారా మీకు? నేను అబ్జర్వ్ చేస్తుంది వంట చేస్తున్నప్పటి నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నాం కనుక లాజిక్ ఏంటంటే, మనం ఎప్పుడైతే రోల్లో అయితే నూరుతామో మసాలా అడుగు అనేది చాలా తక్కువ అంటుతుంది. అంటదని కాదులే కానివ్వండి, మనం మిక్సీలో వేసిన దానికి దీనికైతే చాలా తేడా ఉంటుంది. మిక్సీలో వేస్తే కనుక ప్రతి 2 నిమిషాలకి అర నిమిషానికి మనమైతే చేస్తూనే ఉండాలి, కదిలిస్తూనే ఉండాలి అడుగు అంటకుండా ఉండడం కోసం. ఇందులో అయితే అది అవసరం లేదు. ఇప్పుడైతే మటన్ అయితే వేసేద్దాము. మటన్లో వాటర్ వచ్చింది కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇంకా నేను ఎసురు వేసేసుకున్నప్పుడు కొంచెం తగ్గించి అయితే వేస్తాను. ఎక్కువగా కలపకండి, మటన్ మనం బాయిల్ చేసుకున్నాం కదా, కొంచెం తక్కువ కలపాలి. ఈ టైంలో అయితే మీరు సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. రుచికి సరిపడా అయితే సాల్ట్ ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు ఎక్కువ కలుపుకుండా ఇప్పుడైతే మూత పెట్టేద్దాము. మటన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ మటన్ పీసెస్ అంతవరకు అయితే నేను ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం బాయిల్ చేసాం కదా, ఇంకా ఎక్కువగా కర్రీలో అయితే ఉడికితే ఇంకా కీమా అయిపోతుంది ఇది. అందుకని చెప్పేసి పీసెస్ అంతవరకు అయితే నేను వేరే ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా రైస్ వేసిన తర్వాత ఇంకా 20 మినిట్స్ 5 మినిట్స్లో ఇంకా రైస్ మనం దింపేస్తాము అనగా అప్పుడైతే ఈ పీసెస్ అయితే వేసేద్దాము. అప్పుడు పీస్ అయితే చప్పగా ఉండదు, మసాలాలు ఇవన్నీ బాగుంటాయి. ఈ రైస్కి 1 గ్లాస్కి 1.5 వేసుకున్నాను వాటర్ అనేది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసేద్దాము. వాటర్ లేకుండా వేసుకోండి. చూసారా చిట్టి ముత్యాల రైస్. మాకైతే ఈ రైస్ అయితే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ కంటే ఈ రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంది, కానీ కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. అంతకు మించి అయితే నాకైతే ఈ రైస్ ఫ్లేవర్ అయితే చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది బాస్మతి రైస్ కన్నా.
మీరు కూడా తప్పకుండా ఇలాంటిది అయితే ట్రై చేయండి. బాస్మతి రైస్ అయితే ఎప్పుడు తింటూనే ఉంటారు కదా, అలా లేకుండా చిట్టి ముత్యాల రైస్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో మా కామెంట్లో అయితే చెప్పండి. రైస్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని చూసారా, చూడండి ఇలా. ఇప్పుడైతే ఇంకొకసారి మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దాము. స్మెల్ అయితే సూపర్ 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 డూపర్ హిట్గా అయితే అవుతుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అది చూడండి, చిట్టి చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ ఇవాళ కుమ్మేయాల. ఇవాళ కుమ్మేయడమే మటన్ బిర్యానీ. చిట్టి ముత్యాల రైస్ లో వాటర్ ఇలా కొంచెం ఉన్నప్పుడు పీసెస్ అయితే వేసేద్దాము. స్మెల్ అయితే వేసుకోండి. మసాలా మొత్తం దీంట్లోనే ఉంది. స్మెల్ సూపర్ అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కువ కలపకండి, ఇప్పుడు లైట్గా కలపాలి. క్లోజప్ లో చూపిస్తాను. లైట్గా కలపాలి. ఇలా 10 minutes అలా దమ్ అయిపోతుంది అనగా వేయాలి పీసెస్ అయితే. చాలు, ఎక్కువ కలపండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. స్మెల్ అయితే అదిరిపోతుందండి, చాలా టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఇదిగోండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చూసి మార్కులు అయితే వేసేద్దాము ఎలా ఉందో రుచికి. నాకైతే స్మెల్కే చాలా బాగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోయింది అనిపిస్తుంది. అబ్బా చూడండి, అంత రైస్ చక్కగా ఈసారి పోయినసారి చిట్టి ముత్యాల కన్నా ఈ రైస్ అయితే కొద్దిగా దూరంగా వచ్చింది అనమాట. పొడి పొడిగా ఉంది, పొడి పొడిగా ఉందండి. చూసారా, అదిగోండి, చిట్టి ముత్యాల టైంలో బయట వండాం కదా, కొద్దిగా బయట కంఫర్ట్ వేరుగా ఉంటుంది, ఇంట్లో కంఫర్ట్ వేరుగా ఉంటుంది. బా ఈరోజైతే మా సర్తాజ్ అయితే చిట్టి ముత్యాలతోటి మటన్ బిర్యానీ అయితే చేసేసిందండి. వీటిని టేస్ట్ చూసి ఎలా ఉందో ఇవాళ అయితే సర్తాజ్కి అయితే మార్కులు వేద్దాము. చూసారు కదా, బొక్కలు అయితే చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టినాయండి. ఇప్పుడైతే ఒక ముద్ద తిని నార్మల్గా టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. అబ్బా, టేస్ట్ అయితే చంపేసింది ఫ్రెండ్స్. ఎలా ఉందంటే టేస్ట్, ఉప్పు కారం చక్కగా పట్టి ఉట్టి అన్నమైనా తినాలనిపిస్తుంది. ఇది ఈ రైస్లో ఏంటో తెలియదులే కానివ్వండి, ఈ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. చిట్టి ముత్యాలతోటి అన్నం వండి తింటే ఆ టేస్టే వేరండి. అసలు ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఒక మంచి స్మెల్ వస్తుంది రైస్ అనమాట. అది కాక అందులో మటన్ బిర్యానీ కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా రైస్ తీసుకొని అందులో కొద్దిగా నిమ్మకాయ, మొత్తం నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయండి. ఇదిగోండి, కొద్దిగా నిమ్మకాయ పిండేసి ఇందులో కొద్దిగా గోంగూర కలుపుకొని ఒక ముక్క ఇలా పెట్టుకొని
చంపేసింది పోండి. చాలా బాగుందండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మీరు బిర్యానీ తింటావా? రా వచ్చేసేయి, తిను. ఎలా ఉంది టేస్ట్? నిజం చెప్పు, అబద్ధం చెప్పద్దు. చెప్పు, గట్టిగా చెప్పు. టేస్ట్ అబ్బా 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 అబ్బా. బాబా, మా ముస్కాన్ చేతితో పెడితే ఆ టేస్ట్ ఇంకా అదిరిపోయిందండి. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఫ్యామిలీతో ఇలా చేస్తే కనుక. ఒక ముద్ద తినకూడదు ముస్కాన్, ఇటు వచ్చేసి ఇంకో ముద్ద పట్టు. కమ్ బేబీ. కూడా మీ ఫ్యామిలీ తోటి ఇలాంటి ఒక ఫుడ్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలతోటి, వైఫ్ తోటి, తల్లిదండ్రులతోటి, అత్తయ్య మావయ్యతోటి ఇలా అందరు కలిసి ఫుడ్ వండుకొని తింటే ఆ మజా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా రాదండి. ఆ టేస్ట్ కూడా ప్రేమతోటి ఫుల్ఫిల్ అయిపోతుంది. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ట్రై చేస్తే కనుక తప్పకుండా మాకు కామెంట్లో అయితే తెలియజేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలామంది చూడడానికైతే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్తాజ్ ఫ్యామిలీ బ్లాగ్స్.